హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నమస్తే అండి. నా కొత్త ఛానల్ సత్య సిహెచ్ని మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. నేను దుబాయ్లో ఉంటానండి. నేను ఈరోజు ఏంటంటే దుబాయ్లో కాయగూరలు అయితే ఎలా ఉంటాయి ఏంటి అన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ వెజిటేబుల్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. షాపింగ్ ఉంది అని షాపింగ్ అయితే కాయగూరల మార్కెట్ ఎప్పుడే వెళ్ళి వచ్చాము మేము. అన్నీ పాలు ఇలాగా క్యాన్లో తెచ్చుకోవాలి. 12 dirhams అంటే ఇండియా కరెన్సీ బట్టి ఇండియా రేటు 250 అలా పడుతుంది. ఇంకా ఇది పెరగండి. క్యాబేజ్ వచ్చి 2.11, 2.11 అంటే ఇండియా కరెన్సీ బట్టి ఇది 60 రూపాయలు పడుతుంది. కోకోనట్ ఏవైనా కూడా మనం వెళ్ళి ఇలాగే కవర్లో మనకి ఇస్తారు. మన ఇండియాలో అన్ని పోగులుగా వేసి అలాంటి మార్కెట్ ఏమి మనకి కనిపించదు. ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్. ఇవి చిన్న ఉల్లిపాయలు సాంబార్లకు బాగుంటాయి కదా. ఇవి మన ఇండియా ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అనమాట. కేజీ ఏమొచ్చి 3 dirhams అనమాట. అంటే దగ్గర 65 రూపీస్ పడుతుంది కేజీ. ఇవి గోరుచిక్కుళ్ళు. ఇవి మా అమ్మాయికి 2 చాక్లెట్స్. చిన్నపిల్లలకి ఉంటే నేను ఒకటి తీసుకుంటాను కదా. ఇంకా ఇవి ఎగ్స్ అండి. ఎగ్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. మనకైతే మామూలుగా చిన్న కిరాణా కొట్టుంటే టప్పని వెళ్ళి 2 గుడ్లు తెచ్చేసుకుంటాం, ఆమ్లెట్ వేసేసుకుంటాం, అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, కొనుక్కుంటే ఇలా ప్యాకెట్లతో కొనుక్కోవాలి. సింగిల్ ఎగ్ అడిగినా కూడా ఏమంటారు. ఇవి నాకు ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళు అండి. ఈ మామిడి పళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 మామిడి పళ్ళు ఇవి 1, 2, 3 కనిపిస్తున్నాయి కదా. 1, 2, 3 18.44 అంటే దగ్గర 19 × 23 దగ్గర మనకి 400 పెడితే కానీ 3 మామిడి పళ్ళు రావు. అంటే రఫ్గా చెప్తున్నాను 350 నుంచి 400 మధ్యలో అవుతాయన్నమాట. దుబాయ్లో ఉండడం చాలా కాస్ట్ ఎక్కువ, లివింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కానీ తప్పదు. మరి లైఫ్లో కొంచెం బెటర్గా వెళ్ళాలంటే బయట దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ వచ్చేయాలి. ఇంకా ఇవి దొండకాయలండి. మీరు అనుకోవచ్చేయండి కాయగూరలన్నీ కొంచెం కొనుక్కున్నాం అనేది. కేజీలు లెక్కన మనం కొనలేము. మనకంటే రైతు బజార్ అవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏవి కూడా మనం కేజీలు లెక్కన కొనుక్కోలేము. ఇవన్నీ గ్రామ్సేనండి. 325 grams అంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ. ఎంత పడ్డది? 40 రూపీస్ అండి. 40 రూపాయలు పడ్డాయి. ఇంకా ఇది వచ్చేటప్పటికి చిన్నది ఆనపకాయ, చాలా చిన్న ఆనపకాయ. ఇది బంగ్లాదేశ్ ఆనపకాయ అనమాట, మన దేశంది కాదు. కొన్ని మన దేశం కాయగూరలు దొరుకుతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ అంటే మాత్రం మన దేశంలో తీసుకుంటాం. ఇది ఏంటంటే 2.50 అంటే దగ్గర ఇది 60 రూపాయలు ఈ చిన్నది. ఇంకా ఇది ఒకటి మెంతికూర కట్ట అండి. ఇది ఒకటి మొదట మమ్మీ చాక్లెట్ అడిగింది. మెంతికూర కట్ట ఒక కట్ట 1 dirham అంటే 1 dirham అంటే 22 నుంచి 23 మధ్యలో ఉంటుందండి. దాని వాల్యూ గవర్నమెంట్ వాల్యూ, మన కరెన్సీ వాల్యూ అనమాట. ఇది ఒక్క మెంతికూర కట్ట. ఏంటంటే నాన్ వెజ్లో వాటిలో వేస్తే పిల్లలు డైరెక్ట్గా వేస్తే తింటారు కదా. నాన్ వెజ్లో వాటిలో వేస్తే కొంచెం తిని పెడతారని కొంచెం ఆశ అంతే. పేరెంట్స్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంతే. ఇవి ఇంక యాపిల్స్ అండి. ఈ యాపిల్స్ అంటే ఇక్కడ ఫ్రూట్స్ కొంచెం బెటర్, పర్వాలేదు, తినగలం, కొనుక్కోగలం, పర్వాలేదు. వెజిటేబుల్స్ అయితే మాత్రం చాలా కష్టం. ఇంకా బీరకాయ అలాంటివి అయితే మాత్రం అసలు 1, 2, 3 ఇప్పుడు వచ్చి నేను ఇక్కడికి వచ్చి 2 years అయింది. బీరకాయ కొనలేదండి, అంత కాస్ట్ ఎక్కువ. ప్లస్ ఒకవేళ డబ్బులు పెట్టి కొనేసినా కూడా అది మనం వండుకొని తినలేదు. ఎందుకంటే అక్కడి నుంచి మన ఇండియా నుంచి రావడం కాబట్టి వచ్చేటప్పటికి మొత్తం అంతా పాడైపోయింది. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. ఇవి కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. ఇవి ఎంతంటే 3 డ్రాగన్ ఫ్రూట్స్ 11.73 అంటే ఎంత పడుతుంది? 3 11.73 అంటే దగ్గర ఇది 250 అలా పడుతుంది. అంటే 3 కొంచెం పర్వాలేదు, రీజనబుల్ రేట్గా ఉంటాయి. ఇంకా ఇవి పచ్చిమిర్చి అండి. ఇండియా పచ్చిమిర్చి అన్నమాట. ఇక్కడ లోపల కూడా పండిస్తారు. కొంచెం కారం తక్కువ ఉంటే ఇది మన ఇండియా పచ్చిమిర్చి. నేను కొంచెం ఎప్పుడు ఎర్రగా ఉన్నా కూడా తెచ్చుకుంటానండి. చట్నీకి, పచ్చడికి, వాటికి బాగుంటాయి కదా అనేసి. ఇంకా ఇవి కివీ పళ్ళు, 2 కివీ పళ్ళు తెచ్చుకున్నాను. ఇంక ఇది వచ్చేటప్పటికి దోసకాయ. ఇక్కడ దోసకాయ కూడా దొరుకుతుంది. ఈ దోసకాయ అంటే 2.83 dirhams అండి. ఇవి వచ్చేటప్పటికి ఆవకాడో జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఈ 3 ఆవకాడోస్ 6.15 dirhams పడ్డది. అంతేనండి. ఇవన్నీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేటప్పటికి మనం వెళ్ళి తెచ్చుకుని డోర్ డెలివరీ కూడా ఇస్తారు. ఇవన్నీ మీరు ఎంత అనుకుంటున్నారు? మొత్తం వేరే దేశంలో ఉన్న వాళ్ళ పొజిషన్ ఎలాగుంటుందని చెప్తాను. మొత్తం అన్నీ కలిపి 106 × 23 అంటే దగ్గర 2300 రూపాయలు కాయగూరలు పెట్టి చూపించినవన్నీ, పాలు, పెరుగు అన్నీ కలిపి. ఇందులో మళ్ళీ నాన్ వెజ్ కూడా లేదు. అలాగే ఉంటుంది. ఇక్కడ రేట్లన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. నేను కొత్తగా పెట్టానండి. మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా బెటర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. బాయ్.